దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. చెడ్డవారిని మంచివారిని అవి చూచును. దేవుని కన్నులు మంచివారిని చెడ్డవారిని చూచును అన్నాడు. ఈరోజు మన ఆలోచన, చూచే దేవుడు, చూస్తున్న దేవుడు చూస్తాడా? చూస్తానే ఉన్నాడా? చూస్తానే ఉన్నాడు కదా. ఆయన చూస్తాడు. ఎవరిని చూస్తాడు? మంచి వాళ్ళని చూస్తాడు, చెడ్డవాళ్ళని కూడా చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూడటం లేదు అనుకుంటే వాళ్ళు పొరపాటు పడినట్లే, కానీ ఆయన మాత్రం చూడకుండా ఉండటం లేదు. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన చాలా బాగా చూస్తాడు మంచివాళ్ళని. ఒకవేళ చెడ్డ పని చేసేవాడిని చూడటం లేదని అనుకుంటున్నారా? చూస్తూనే ఉన్నాడు. చెడ్డ పని చేసేవాడు అనుకుంటారు దేవుడు మనల్ని చూడటం లేదులే అనుకొని, ఒకవేళ అనుకొని ఉండవచ్చు. కానీ దేవుడు వారిని కూడా చూస్తూ ఉన్నాడు అని వాళ్ళు గమనించాలి. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ఆయన. అందుకనే ఆయనకు చూచుచున్న దేవుడు అని పేరు. చూడటం లేదు అని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వం, అంతేగాని ఆయన చూడటం లేదు అనుకోవటానికి వెళ్ళలేదు. ఎవరైనా ఒకవేళ చెడు పనులు చేస్తూ దేవుడు చూడటం లేదు అనుకుంటే అది వారి అమాయకత్వం అని మనం అనుకోవాలి. ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదనే ఉన్నాయి. అందరినీ, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనందరినీ. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు మీరు? నాకు తెలియదు. నేనేమంటానో తెలుసా? మమ్మల్ని చూడు ప్రభువా అంటారా? ఏమంటారా? మమ్మల్ని చూడయ్యా, మమ్మల్ని చూడు ప్రభువా అని ప్రార్థన చేయటానికి ధైర్యం సరిపోవాలి. ఏమని? మమ్మల్ని చూడు ప్రభువా, మమ్మల్ని చూడయ్యా అని అనాలంటే ధైర్యం సరిపోవాలి. ఎందుకంటే ఆయన చూసినప్పుడు ఆ మనిషిలో ఏ కల్మషము కనిపించకూడదు. ఒక మనిషిని చూసినప్పుడు దేవునిలో ఏ కల్మషము కనిపించకూడదు. ఆయన హృదయ అంతరంగములను చూడగల శక్తిమంతుడు. మనలాగా పైన చూడ్డు. ఆయన హృదయాన్ని చూస్తాడు, లోపలి అంతరంగాన్ని కూడా చూస్తాడు. కనుక ఆయన చూడటం లేదని నన్ను చూడు ప్రభువా అని అనాలి అంటే ఆ ధైర్యం కావాలి. మనల్ని చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. మంచివాళ్ళం అయితే ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే మనము మమ్మల్ని చూడు ప్రభువా, మాకు ప్రతిఫలం ఇవ్వనైనా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం యథార్థవంతులమైతే మనకు ఆ ప్రతిఫలము దొరుకుతుంది. అందుకనే మనం మమ్మల్ని చూడు ప్రభువా, మమ్మల్ని చూడనైనా, మమ్మల్ని చూసి మాకు ఆ ప్రతిఫలం ఇమ్మని ప్రార్థన చేయాలి. చెడ్డవాళ్ళకి ఏంది? చెడ్డవాళ్ళు అనలేరు అన్నమాట. ఎందుకు అనలేరు అంటే వాళ్ళకి భయం. ఒకవేళ దేవుడు చూశాడు అనుకోండి, వాళ్ళ చెడుతనాన్ని చూస్తాడుగా, వాళ్ళ చెడు కానొస్తుంది కదా. అందుకని వాళ్ళు అంత ధైర్యంగా అనలేరు, మమ్మల్ని చూడమని అనలేరు. మనమైతే చూడు ప్రభువా మమ్మల్ని చూడు అని ధైర్యంగా చెప్పగలిగిన ఆ ధైర్యం మనకుంది దేవుని ఎదుట. రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాగా ఆయన చూచినప్పుడు భయం కొంతమందికి ఎందుకు కలుగుతూ ఉందో అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రండి, కీర్తన గ్రంథం 5వ కీర్తన 5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు
కావు. ఒకవేళ దుష్టత్వంలో ఉన్నారనుకోండి, దాన్ని చూసి ఆయన ఆనందించడు. చెడుతనానికి ఆయన యొద్ద అసలు చోటు లేదు. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కాదు. చెడుతనానికి నీ దగ్గర చోటు లేదు. దుష్టత్వాన్ని చూశాడు అంటే ఆయనకి ఆనందం లేదు. దుష్టత్వంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని చూడమని ఎలా అనగలగరు? అనలేరు కదా. దుష్టత్వంలో ఉన్నవాళ్ళు, దుష్టత్వం అంటే సైతాను తత్వం. దుష్టత్వం అంటే సైతాను తత్వం. దుష్టత్వం అంటే ఏదో అనుకుంటాం. గర్వం, అహంకారం, అంతేనా? అయ్యేగా సాతానుడికి ఫస్ట్ ప్రారంభమైంది. గర్వం, అహంకారం, మాట వినకపోవటం, ఇవే. అంటే దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. ఒకవేళ చెడుతనానికి ఆయన దగ్గర చోటు ఉందంటే లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. నీతిమంతులను చూచే దేవుడు. ఒకవేళ నీతిమంతులను చూస్తే ఏం చేస్తాడు ఆయన? మన నీతిని చూస్తే ఏం చేస్తాడు? నీతిని చూస్తే నీతికి ప్రతిఫలం ఇస్తాడు, నీతిని ఆశీర్వదిస్తాడు, నీతిమంతులను వర్ధిల్ల చేస్తాడు. నీతిమంతులు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారు. చాలా నీతిగా ఉన్నాం, ఒకవేళ వర్ధిల్ల లేదు అనుకుంటున్నారా? అయితే నీతిని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చూస్తున్నాడా లేదా? ఒకవేళ చూస్తే ఎలా చూస్తాడు? ఏదో చూస్తున్నాడులే అన్నట్టుగా చూస్తాడా? అదరాబదరా చూస్తాడా? మనలాగా చూడ్డా ఆయన. మనం ఎలా చూస్తామో కానీ ఆయన ఎలా చూస్తాడో ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందో ఆ మాటను మనం జ్ఞాపకం చేద్దాం. రండి, ఆ మాటను మనం జ్ఞాపకం చేద్దాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుతున్నాడు. ఆయన నరులను కన్నులారా చూస్తారా? ఆయన ఎలా చూస్తాడంటే కన్నులారా చూసి తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేస్తాడు. ఏం చేస్తాడు? చూసి కను దృష్టి చేత ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తాడు. ఆయన చూచి పరిశీలన చేసే దేవుడు. చూడటం లేదు అని అనుకోవటానికి వీల్లేదు. నేను ఇక్కడ ఒకవేళ తన ప్రజలు లేదా తను నమ్మిన వాళ్ళు, విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఒకవేళ వారు ఏదైనా బాధలో ఉంటే చూస్తాడా లేదా? నిజంగా నీవు బాధలో ఉంటే చూస్తాడు. నీ వేదన చూస్తాడు, నీ బాధ చూస్తాడు, నీవు ఏ కష్టంలో ఉండేవో కూడా చూస్తాడు. కానీ నిజంగా క్రైస్తవురాలు అయ్యి ఉండాలి, అప్పుడు చూస్తాడు. వారికి ఏదో పేరుకి నేను క్రైస్తవురాలనే అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారంటే వారి బాధను గురించి ఆలోచన చేసి, ప్రభువా రండి, నేను ఇంకొక 2వ పాయింట్లో నేను మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఎలా చూస్తానన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, మనలను చూచే దేవుడు ఎలా చూస్తాడు, ఏవే విషయంలో చూస్తాడు. రండి, మనం ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూచాడా? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. బాధలో ఉన్నప్పుడు చూస్తాడా లేదా? చూస్తాడు. చూడటం లేదు అని ఒకవేళ మనం అనుకుంటే మనకు తెలియక అలాగ అనుకుంటున్నామని అర్థం. ప్రభువా నేను ఇప్పుడు బాధలో ఉన్నానయ్యా నన్ను చూడమని ప్రార్థన చేసామనుకోండి, చూడడా?
వారు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు వేడ్చి కన్నీరు గార్చారు. వారు దుఃఖపడి దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు అన్నాడు, నా ప్రజల బాధను నేను చూచాను, నా ప్రజల బాధను నేను చూశాను. ఒకవేళ కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ దేవుడు కూడా మా బాధని చూడటం లేదు అనుకుంటారు. దేవుడు మీ బాధను చూడటానికే ఉన్నాడు. ఆయన చూచే దేవుడు. నీ బాధలో నీ ఉన్నప్పుడు నీ కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించలేదని నీవు అనుకోవటానికి వీల్లేదు. ఆలకించలేదని నీవు అనుకోవటానికి వీల్లేదు. నీ బాధని చూస్తూనే ఉన్నాడు. ఆలకించే సమయం ఉంది. ఆలకించే సమయం ఉంది. ఆ సమయం వరకు ఎదురు చూడాలి. ఆ సమయం వరకు ఎదురు చూడాల్సిందే. అన్నాడు ఇక్కడ, నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను, నిశ్చయముగా చూశాను. రండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 25 వచనం చదువుతాను. 25 వచనం. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూచాడా? రండి, ఇంకా పై వచనాలు చదువుతాను. నేను పై వచనాలు చదువుతాను. 23 వచనం నుండి, 2వ అధ్యాయం 23 వచనం నుండి. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విరుచుచూ మొర్రపెట్టుచుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారికి జరిగిన కష్టము, వారికి వచ్చిన వేదన, వారికి ఉన్న బాధను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. నీకున్న బాధను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నీవు మొర పెడితే, నీ మొర దేవుని యొద్దకు చేరితే ఆయన నీ వైపు చూస్తానన్నాడు. నా ప్రజల బాధను చూశాను. ఇశ్రాయేలు బాధను చూసిన దేవుడు నిన్ను చూడ్డా? నీ బాధను చూడ్డా? నిన్ను మర్చిపోతాడా అని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను ఎన్నడూ మరవనివాడు. నిన్ను ఎవరిని కూడా ఆయన యుడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మరువని దేవుడు. చూస్తూనే ఉన్నాడు. ఎవరిని చూచాడో ఈ ఈ మధ్యాహ్నకాల సమయంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేద్దాం. చూచే దేవుడు ఎలా చూస్తాడు అని ఆలోచన చేద్దాం. రండి, కీర్తన గ్రంథం 33 కీర్తన. కీర్తన గ్రంథం 33 కీర్తన 19 వచనం నేను చదువుతాను. 33 కీర్తన 19 వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచును. యెహోవా దృష్టి ఆయన యందు భయము భక్తి కలిగిన వారి మీద నిలుచును. ఎవరి మీద నిలుచును? ఆయన యందు భయము భక్తి ఉంటే నీ అందే ఆయన లక్ష్యం ఉంచి నీ వైపు చూస్తాను అంటున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి యందు నా దృష్టి ఉంచుతాను. నా ఆలోచన వారి దగ్గర ఉంటుంది. నా ఆలోచన ఉంచి నేను వారిని చూచి వారిని గురించిన ఆలోచన చేసి వారి శ్రమలో నుండి నేను వారిని విడిపిస్తాను. ఇక్కడ ఏమన్నాడు ఇంకా? రండి, నేను ఇంకో మాట కూడా చదువుతాను. ఆ విషయమైన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18 కీర్తన గ్రంథం 18 కీర్తన 24 వచనం. 18వ కీర్తన 24 వచనం. 18వ కీర్తన 24 వచనం. కావున యెహోవా నేను నిర్దోషి అయినట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి తాను నాకు ప్రతిఫలం ఇచ్చాను. నేను నిర్దోషిని,
నా చేతుల నిర్దోషత్వమును పట్టి ఆయన నాకు ప్రతిఫలము ఇచ్చెను. నిర్దోషి అయితేనే నిన్ను చూశాడు. నిర్దోషినై ఉండిట చూచి నా యందు ఏ దోషము కానరాలేదు. ప్రభువా నన్ను చూడు, నా యందు ఏమైనా దోషం ఉన్నదేమో, నీకు నా యందు ఏ దోషము కానరాలేదు కనుక ఆయన నాకు ప్రతిఫలము ఇచ్చాడు. నేను ఏ పని చేసినా నా కష్టార్జితములో కానీ నాలో కానీ నా దేవునికి ఏ దోషము కానరాలేదు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు, సూచి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కష్టములో ఉన్నప్పుడు వారి కష్టాన్ని చూసి వారి శత్రువు చేతి నుండి విడిపించే దేవుడు. ఉన్నారా? శత్రువులు ఉన్నారా? విరోధులు ఉన్నారా? విరోధి చేతి నుండి విడిపించాలంటే చాలా కష్టం కదా. మన దేవుడు మన విరోధుల చేతి నుండి విడిపించే దేవుడు అన్నాడు. ఇశ్రాయేలు విషయంలో వారు ఆ విరోధుల చేతిలో పడ్డారు, ఫరో చేతిలో పడ్డారు, ఐగుప్తుల చేతిలో పడ్డారు. ఆ ఐగుప్తీల చేతి నుండి విడిపించటానికి వారి శ్రమను నేను చూసి వచ్చాను. ఐగుప్తీలు నా ప్రజల చేత వెట్టి పనులు చేయించుకుంటా ఉన్నారు. ఎట్టి పనులు అంటే జీతం లేకుండా ఉచితంగా పని చేయించుకుంటా ఉన్నారు. వారి చేత కష్టం చేయించుకుంటా ఉన్నారు. ఆ పని వారు చేయలేక నాకు మొర పెట్టారు. వారి మొర విన్నాను, వారి బాధ చూశాను, వారి కష్టాన్ని చూశాను. వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించడానికి నేను వచ్చాను. నీ శత్రువు చేతిలో నుండి నేను విడిపించడానికి దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు అని నీవు నమ్మితే నీ విరోధి చేతిలో నుండి నీ విడిపించబడతావు అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, నేను ఇంకో మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం దేవుడు చూస్తాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు చూస్తాడు అనే మాట నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచిని కదా అనుకొనేను. ఎవరి పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు. అంటే ఎవరు చూచినా చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి మాట్లాడతాం, మనం అంటాం దేవుడు చూస్తూనే ఉన్నాడులే అంటాం కదా. దేవుడు చూస్తూనే ఉన్నాడులే అంటాం. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడులే అంటాం. సరే, కానీ దేవుడు ఉన్నాడుగా అంటాం. అంటే దేవుడు చూస్తాడు అని నమ్మితే చూస్తూనే ఉన్నాడు ఆయన. ఆగర్ని శారా ఇసుకించుకుంటే ఆగరు వెళ్ళిపోయి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుండగా దేవుడు చూశాడు. దేవుడు చూసి కలుసుకొని ఆమెతో మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే నా యజమానురాలు దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నాను అంది. వెళ్ళిపోతానంటే అయితే తిరిగి వెళ్ళు, మళ్ళీ నేను నిన్ను ఆశీర్వాదిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళంటే తిరిగి మళ్ళీ వెళ్ళింది కానీ మళ్ళీ ఈ వాదం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇక అబ్రహామే అమ్మని పంపించి వేశాడు. అబ్రహాం పంపించి వేస్తే ఆమె ఆ అరణ్యంలో అటు ఇటు తిరిగింది. తన కుమారుడు ఇస్మాయిల్ చనిపోయేటట్టున్నాడు, వేడ్చింది, దుఃఖపడింది, కన్నీరు పెట్టుకుంది. ఆ మధ్యలో అక్కడ మనుషులు ఎవరు కనిపించలే అడవిలో. కానీ దేవుడు చూశాడు. మళ్ళీ ఎవరు చూశారు? దేవుడే చూశాడు. చూసి ఆ బిడ్డ నీ బిడ్డ యొక్క శ్రమను నేను చూశాను, నీ బిడ్డ యొక్క కన్నీరు చూశాను,
నీ బిడ్డని నీ చేతుల మీద పట్టుకో, నేను ఆ బిడ్డను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్మాయిలుని ఆశీర్వదించిన దేవుడు చూశాడా? ఆగర్ను చూశాడా? ఇస్మాయిల్ని చూశాడా? చూశాడు. దప్పికి కొని చనిపోతూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక గుంటను చీల్చి అక్కడ నీళ్లు రప్పించి వారికి దాహం తీర్చాడు. అంటే చనిపోయే ఆగరి కుమారుణ్ణి బ్రతికించాడు. ఆయన చూడకపోతే తన కుమారుడు చనిపోవాలి. ఆయన చూడకపోతే తన కుమారుడు చనిపోవాలి. ఆయన చూడకపోతే ఆమె అడవిలోకి ఎక్కడో వెళ్ళిపోయి చనిపోవాల్సింది. కానీ దేవుడు అన్నాడు, నేను చూస్తూనే ఉన్నాను నిన్ను. ఆమె శ్రమను చూసిన దేవుడు, ఆమె బిడ్డ శ్రమను చూసిన దేవుడు మనల్ని చూడడా, నిన్ను చూడ్డా. అందుకని అన్నాడు, ఆయన చూస్తాడు, చూసి మౌనంగా ఉన్నాడు. ఒకవేళ మౌనంగా ఉన్నాడు అనుకో, ఏం జరిగిద్ది? ఒక్కో సమయంలో అనిపిస్తుంది చనిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళకి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని చనిపోకుండా ఉండే ఆలోచన వాళ్ళకే చెప్తాడు. అంటారు, నేను చనిపోదాం అనుకున్నాను కానీ ఎందుకో నా మనసు రాలేదు, లేకపోతే నేను చనిపోయేదాన్ని. నాకు చనిపోవాలనిపించింది కానీ నేను ఎందుకో చనిపోలేదు. నేను చనిపోతే పోయేది అనిపిస్తుంది. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని చూడటం లేదా? చూస్తూనే ఉన్నాడు. అంటే నీ కుటుంబంలో ఉన్న మంచి వాళ్ళని చూస్తున్నాడు, నీ కుటుంబంలో ఉన్న చెడ్డవాళ్ళని చూస్తున్నాడు. అన్యాయస్తులను చూస్తున్నాడు, అక్రమస్తులను చూస్తున్నాడు, చెడు పనులను చేసేవాళ్ళను చూస్తున్నాడు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, అందరినీ చూస్తూనే ఉన్నాడు. ఎవరు నన్ను చూడటం లేదు అని అనుకున్నారా? వారు మోసపోయినట్టే. అందుకనే చూచే దేవుడు అని మనం ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆగరును చూచిన దేవుడు. ఏమంటా ఉంది ఇక్కడ? ఆమె చనిపోవాలి అనుకుంది కానీ ఆమెకి చనిపోయేదానికి అవకాశం లేకుండా పోయింది. రండి, నేను మీకు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 28 కీర్తన గ్రంథం 28వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 28 కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. దేవుడు మౌనం ఉంటే ఏమైందంట? చూస్తూనే ఉన్నాడు కదా. ఆయన మౌనం ఉంటే ఏమైంది? మనము అన్నాడు, దేవుడు చూడకుండా ఉంటే ఆగరు సమాధిలోనికి వెళ్ళిపోవాలి, ఆగరు కుమారుడు చనిపోవాలి. కానీ దేవుడు మౌనంగా ఉండలేదు, దేవుడు చూడకుండా ఉండలేదు. ఆయన చూచాడు. ఆయన చూచి వారిని బ్రతికించాడు. వారిని బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికిస్తాడు. ఆగరు కుమారుని బ్రతికించాడు. నీ కుమారుణ్ణి, నిన్ను, నీ సంతానాన్ని బ్రతికించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు చూచినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడాలి. దేవుడు చెప్పగానే ఆ మాటకు లోబడింది ఆగరు? లోబడింది. దేవుడు చెప్పిన మాట ఇందా? ఇంది. మనం వింటామా? ఇంటే బ్రతుకుతాం. వినకపోతే ఏమో చెప్పలేము. ఇంటే నీవు బ్రతుకుతావు, నీ శ్రమ నుండి విడిపించబడతావు. రండి, నేను ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. రండి. ఆదికాండం 29వ అధ్యాయం
ఆదికాండం 29 అధ్యాయం 31 వచనం. ఆదికాండం 29 అధ్యాయం 31 వచనం. లేయా ద్వేషింపబడుట చూచి లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఏం జరిగింది అక్కడ? లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. జరిగిన సంఘటన మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు యాకోబుకి 2 భార్యలు ఉన్నారు, 4 ఉన్నారు. అయితే ప్రాముఖ్యమైన వాళ్ళు వీళ్ళిద్దరు. అయితే ఎందుకు ఆమె ద్వేషించబడింది అంటే, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు నీ చిన్న కుమార్తె రాహేలు కొరకు నేను కొలువు చేస్తానని అడిగిన. సరే చెయ్యమన్నాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు 7 సంవత్సరాలు అయిపోయినాయి, నీ కుమార్తెను నాకు భారీగా ఇవ్వమని లాబానుని యాకోబు అడుగుతాడు. అడిగితే సరే రాహేలుకి బదులు లేయాని పంపిస్తాడు. పంపిస్తే తెల్లవారు నాకు ఆయన చూసి అంటాడు, నేను అడిగింది ఎవరిని, నేను ప్రేమించింది ఎవరిని? రాహేలుని కదా, మరి నీవెందుకు లేయాని పంపించావని అడుగుతాడు. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయం, కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు ఉండు, ఆమెను కూడా నీకే ఇస్తానంటాడు. ఈమెను ప్రేమించాడు, రాహేలుని ప్రేమించాడు, లేయాని ద్వేషించాడు యాకోబు. దేవుడేమో లేయాకి 6 కుమారులను ఇచ్చాడు, 1 కుమార్తెనిచ్చాడు. రాహేలుకి 1 కుమారునిచ్చాడు. 2వ కుమారుడు పుట్టేటప్పటికి ఆమె చనిపోయింది. అయితే ఈ వచనంలో ఏమని రాశాడంటే, రాహేలు గొడ్రాలు అని రాశాడు, బిడ్డలు లేరు. కారణం ఏంది? యాకోబు ప్రేమించాడు, కానీ దేవుడు ప్రేమించలా. రాహేలుని యాకోబు ప్రేమించాడు కానీ దేవుడు ప్రేమించలా. లేయాని యాకోబు ద్వేషించాడు కానీ దేవుడు ద్వేషించలా. అంటే ఒకవేళ మనుషులు మనల్ని ద్వేషించవచ్చు, దేవుడు మనలను ద్వేషించడు, ప్రేమిస్తాడు. మనుషులు ద్వేషించినంత మాత్రాన దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడని అనుకోవటానికి వీల్లేదు. మనుషులు ద్వేషించినప్పుడు కొన్ని కష్టాలు పాలవుతాం, మనం కొన్ని ఇబ్బందులు పాలవుతాం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనిషి ద్వేషిస్తాడు కానీ దేవుడు ఎప్పుడు ద్వేషించేవాడు కాదు. మనుషులలో సమానత్వం ఉండకపోవచ్చు, దేవునిలో సమానత్వం ఉంది. దేవునికి ఉన్నవాళ్ళని, పేదవాళ్ళని, గొప్పవాళ్ళని, లేదా బలవంతులని, బలహీనులని లేదు. దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. మనుషులేమో పై రూపాన్ని చూస్తారు. ధనవంతులను చూస్తారు, గొప్పవాళ్ళని చూస్తారు, పై రూపాన్ని ప్రేమిస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని చూసి, అంతరంగాన్ని చూసి మనిషిని ప్రేమిస్తాడు. నేటి కాలపు క్రైస్తవులు కూడా కనీసం హృదయాన్ని చూసి ప్రేమించే వాళ్ళు తక్కువ ఉన్నారు, పై రూపాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లేయా దగ్గరకు వచ్చినాక మనకి ఈ సంగతులు అర్థం అవుతూ ఉన్నాయి. లేయా గురించి, ఆమెను గురించి కొంతమంది ఏమంటారంటే, ఆ బైబిల్ గ్రంథంలో ఏమని రాసిందంటే ఆమె కళ్ళు జబ్బు కళ్ళు అంట. అందుకని యాకోబుకు అంత ఇష్టం లేదు ఆమెను చూస్తే, జబ్బు కళ్ళు గల్లది, అందుకని ఆమె అంటే ఇష్టం లేదు. అయినా దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకు 6 కుమారులను ఇచ్చాడు. 6 కుమారులు కూడా సాధారణమైన వాళ్ళు కాదు. రూబేను, సిమియోను, యోదా, లేవి, ఇస్సాకారు, జెబులను. లేవి, యోదా రాజులు, యాజకులు ఆమె సంతానములో జన్మించారు. ద్వేషింపబడింది.
ప్రేమించబడలేదు. ఆమె జీవితం అంతా ద్వేషించబడింది. ఆ కొంచెం కూడా ప్రేమించబడలేదు. ఆమె అనుకుంది, ఇప్పుడైనా నా భర్త ప్రేమిస్తాడేమో, ఈ బిడ్డ పుట్టినప్పుడైనా ప్రేమిస్తాడేమో అనుకుంది, కానీ ఆయన ప్రేమించలేదు. ద్వేషింపబడ్డాము అని మనుషుల చేత ఒకవేళ మనసులు అసూయ వలన మనల్ని ద్వేషించవచ్చు. అవునా? ఒకవేళ మనం ఏదన్నా మీ చేను వేసుకున్నారనుకో, చేను బాగా పండితే మిమ్మల్ని ద్వేషిస్తారు కదా. పక్క వాళ్ళు ఏంది, పంట పండినా కొంచెం బాగా బతికినా మంచి ఇల్లు కట్టుకున్నా అది ద్వేషిస్తారు, అసూయపడతారు. కానీ దేవుడు అలా చేయడు. ఒకవేళ నీ చేను పంట పండటానికి కారణం దేవుడే. దేవుడు నీ చేను పంటను పండించి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఆ సమృద్ధిని ఎందుకు ఇచ్చాడంటే నీవు కడుపు నిండా తిని దేవుని స్తుతించాలి అని. పంట పండితే వచ్చిన డబ్బులన్నీ పెట్టి మందు తాగాలని కాదు. అలా చేసి నష్టపోతున్నారు చాలామంది. అలా చేయకూడదు. అది వాళ్ళు దేవుని గురించి తెలుసుకోక అలాగా పొరపాటు పడుతున్నారు అంతే. అలా పొరపాటు పడకూడదని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రండి, ఇక్కడ మనం ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నామంటే లేయా ద్వేషింపబడింది. ఒక మనిషి ద్వేషించాడు, కానీ దేవుడు విడిచిపెట్టలా. మనుషులు విడిచిపెడతారు, దేవుడు విడిచిపెట్టడు. మనుషులు త్రోసివేస్తారు, దేవుడు త్రోసివేయడు. మనుషులకు ఇష్టం కాకపోవచ్చు, కానీ దేవునికి ఇష్టమే. మనం భూమి మీద ఉండటం దేవునికి ఇష్టమే. ఒకవేళ మనం భూమి మీద ఉండటం దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు మనల్ని భూమి మీద ఉంచడు. మనుషులు ఏమంటారు తెలుసా? వాళ్ళ ముఖం మేము చూడం, వాళ్ళంటే మాకు ఇష్టం లేదు అనొచ్చు, కానీ దేవుడు అనడు. దేవుడు చాలా ఇష్టంగా చూసుకుంటాడు. దేవుడికి మనం ఎవరో తెలుసా? తల్లి తన గర్భమున పుట్టిన సంటి బిడ్డను ఎలా ప్రేమిస్తుందో దేవుడు నిన్ను నన్ను అలా ప్రేమిస్తున్నాడు. అందుకని దేవుణ్ణి మనం ప్రేమించాలి అన్న ఆ జ్ఞాపకం మీకు తెలియజేస్తా ఉన్నాను. సంటి బిడ్డని తల్లి ఎలా ప్రేమిస్తుంది? చలి తగలనిస్తుందా? ఎండ తగలనిస్తుందా? ఆకలైన సంగతి అడుగుతాడా చంటి బిడ్డ? ఆకలి అవుతుందని అడుగుతా? అడగడు కదా. అడగకపోయినా తల్లి తన బిడ్డకి పాలు ఎప్పుడు ఇవ్వాలనో, ఆకలి ఎప్పుడు అవుతుందో తెలుసు. దేవునికి కూడా తెలుసు నీకేం అవసరమో, ఎప్పుడు ఇవ్వాలనో, ఏమి ఇవ్వాలనో, ఎలాగ ఇవ్వాలనో కూడా తెలుసు. ఇంకోసారి అనుకుంటాం కష్టం చేసి మన బలంతో మన ఆ సామర్థ్యంతో సంపాదించామనుకుంటాం. కాదు, ఆ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. మనం సంపాదించుకోవటానికి, మనం ఇల్లు కట్టుకోవటానికి, మనం బట్టలు కొనుక్కోవటానికి, మనం పండగ చేసుకోవటానికి కారణం ఏంటంటే సంపాదించుకునే ఆ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. కనుక మనం సంతోషంగా జీవిస్తున్నాం. లేకపోతే సంతోషంగా జీవించడానికి వీల్లేదు. కొంతమంది సంతోషంగా జీవించక కన్నీటితో, వేడుపుతో, దుఃఖంతో జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంది? ఏమో తెలియదు మనకి, అది దేవునికే తెలుసు. సంతోషంగా జీవించడానికి గల కారణం ఏంది? అది కూడా దేవుడికే తెలుసు, మనకు మాత్రం తెలియదు. దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతున్నాడు, ఇంతవరకే మనకు తెలుసు. దీనిని బట్టి మనం సంతోషిస్తూ దేవుని స్తుతించి ఆరాధించి గణపరుచుదాం. ఆయన ఎక్కువగా కొనియాడదాం. ఎందుకు? మనల్ని నెమ్మదిగా ఉంచినందుకు. లేయా ద్వేషింపబడింది అనే మాటలో మనం ఎంత ఆలోచన చేస్తూ ఉన్నాం. ద్వేషింపబడింది, కానీ అయినా యాకోబు నా విడిచిపెట్టలేదు. నన్ను ద్వేషిస్తున్నావుగా, పో, నేను నీతో రాను అనలేదామా? ఆయన తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతా ఉంటే ఆయనతో కూడా బయలుదేరి వెళ్ళిపోయింది. భర్తతోనే ఉంది, ద్వేషింపబడినా కానీ. ఎంత మంచి లేయా అని అనుకోవాలి మనం. లేయాని దేవుడు ఎలా చూశాడు? ద్వేషింపబడుట, దేవుడు చూడుట. దేవుడు చూచి, మనుషులు నిన్ను ద్వేషిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులు నిన్ను వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడా లేదా? నిన్నేమన్నా అంటున్నారండి, దేవుడు చూస్తున్నాడా? చూస్తూనే ఉన్నాడు. క్రైస్తవులని ఎవరైనా ఏవైనా అంటే దేవుడు చూస్తూ ఉన్నాడని నమ్మే క్రైస్తవులు ఉన్నారా? ఉంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు. మన బలము, మన శక్తి,
మన నోరు ఉపయోగించవలసిన అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు. చేయవలసిన కార్యాన్ని సమయానికి ఆయన చేయవలసిన సమయములో చేసి తీరుతాడు. లేయ పట్ల చేశాడు, ఆగరు పట్ల చేశాడు, ఇశ్రాయేలీయుల పట్ల చేశాడు. నీ పట్ల చేయడా? మనందరి పట్ల చేయడా? మనందరి కొరకు గొప్ప కార్యములు చేసే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. చూస్తూ ఉన్న దేవుడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్న దేవుడు మనల్ని చూసి మనము రక్షణ పొందాలి అని మన కొరకై ఆయన మహిమని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. మనిషిని పోలికగా పుట్టాడు. ఒక మనిషిగా వచ్చి ఏం చేశాడంటే, ఆ పిలాతు ఎదుట నిలవబడితే పిలాతు అన్నాడు, ఈయన యందు ఏ నేరము లేదు. రెండోసారి అంటాడు, ఈయన యందు ఏ దోషము లేదు. మూడోసారి అంటాడు, ఈయన యందు మరణము తగినది ఏది లేదు. ఇక నీళ్లు తెప్పించుకొని ఒక పనివాడి చేత చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను ఉత్తరవాదిని కాదు, యేసు ప్రభువాని గురించి నాలుగవసారి సాక్ష్యం ఇస్తూ, ఈయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని రక్తమే మనలను నీతిమంతులుగా చేసింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు వాస్తవంగా. అయితే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు గనక ఆ నీతిమంతుని రక్తములో మనమందరం నీతిమంతులుగా చేయబడ్డాం. అందువలన యేసు ప్రభు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు నన్ను ఆ శిలువ రక్తములో నీతిమంతుడుగా చేశాడు అని నమ్మితే, నీవు నమ్మితే, నేను నమ్మితే మనం నీతిమంతులుగా చేయబడతాం. ఆ నీతిమంతులు ఇక ఎవరైనా ద్వేషించినా, ఎవరైనా దూషించినా, ఏ కష్టం వచ్చినా మనం దేవుని వైపు చూస్తే ఆయన మన వైపే చూస్తూ ఉంటాడు. చూసి మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని విమోచిస్తాడు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, నేను ఈ మాట చదివి ముగిస్తాను. ఈ మాట చదువుతాను. కీర్తన గ్రంథం 120 కీర్తన మొదటి వచనం. 120 కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నా శ్రమలో నేను ఏమన్నాడు? యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు నా ప్రార్థన ఆలకించాడు. ఆలకించాడా? నా శ్రమలో ఉన్నప్పుడు నువ్వు మొరపెడితే దేవుడిని వైపు చూసి నీకు ఉత్తరం ఇస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను చూస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడు. చూచి ఊరుకుంటాడు ఆయన? చూచి ఊరుకాడు. చూచాడు అంటే సహాయం చేస్తాడు. ఏ మానవుడు సహాయము చేయని సమయంలో దేవుడే నీకు సహాయము. లేదా ఏదో ఒక మనిషిని ప్రేరేపిస్తాడు, ఎల్లు సహాయం చేయని, ఎల్లు సహాయం చేయమంటాడు. ఆ మనిషి వచ్చి మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మనం అనుకుంటాం దేవుడులాగా వచ్చి సహాయం చేయటం కాదు, దేవుడు పంపిస్తే వచ్చి సహాయం చేశాడు. అది సంగతి. దేవుడు పంపిస్తే వచ్చి సహాయం చేస్తారు, దేవుడులాగా వచ్చి సహాయం చేస్తారు. దేవుడే తన హస్తాన్ని చాచి మనకు సహాయాన్ని ఈ భూలోకానికి పంపిస్తాడు. నేను నా శ్రమలో ఉండగా మొరపెడితేనే దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను అంగీకరించి నాకు సహాయం చేశాడు. నన్ను చూచిన దేవుడు, నిన్ను మనందరిని చూసి మనకు సహాయము చేయటానికి ఇష్టపడిన దేవుడు మనందరిని చూస్తూ ఉన్నాడు కనుక, చూచే దేవుణ్ణి నమ్మి ఆయన యందు శ్వాసం ఉంచి ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం.